హిందువులకు మహాశివరాత్రి పండుగ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. శివరాత్రి రోజున శంకరుడిని నియమ నిబంధనల ప్రకారం పూజించిన భక్తులు దుఃఖాల నుండి విముక్తి పొందుతారని మరియు జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజునే శివపార్వతుల కళ్యాణం జరిగిందని చెబుతారు. అందుకే ఈ పర్వదినాన ఉపవాసం ఉండి జాగరణ చేస్తూ శివయ్యను కొలిస్తే తమకు పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున బిల్వపత్రాలతో శివయ్యను పూజించి శివమంత్రాలను జపించిన వారికి మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. ఓ చెంబుడు జలంతో అభిషేకం చేసి మారేడు పత్రాలతో పూజ చేస్తే పరవశించిపోతాడాయన. ఆ మహాదేవుని లీలలను కూడా ఎంతోమంది దర్శకులు వెండితెరపై ఆవిష్కరించారు. ఇక ఆయన ముఖ్యపాత్రలతో పాటు శివదేవునిపై తెలుగులో చాలా చిత్రాలే వచ్చాయి. అలా తెలుగు తెరపై మహాదేవుని పాత్రలో నటించి మెప్పించిన హీరోలెవరో ఇప్పుడు చూద్దాం. 1. ఎన్టీఆర్. సీనియర్ ఎన్టీఆర్ అంటే మనకు ముందుగా రాముడు, కృష్ణుడు వేషాలే గుర్తుకు వస్తాయి. కాని ఈయన దక్షయజ్ఞం, ఉమాచండీ గౌరీ శంకరుల కథ సినిమాల్లో శివుడి వేషంలో మెప్పించారు. అక్కినేని నాగేశ్వరరావు. ఈయన శివుడిగా పౌరాణిక సినిమా చేయకపోయినా మూగమనసులు చిత్రంలో గౌరమ్మా నీ మొగుడెవరమ్మా పాటలోని 2-3 సన్నివేశాల్లో శివుడిగా కనిపించి మెప్పించారు. 3. శోభనబాబు. నటభూషణ శోభనబాబు కూడా పరమానందయ్య శిష్యుల కథ చిత్రంలో శివుడిగా నటించారు. 4. కృష్ణంరాజు. వినాయక విజయం చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు శివుని పాత్రలో నటించారు. 5. బాలయ్య. సీనియర్ నటుడు బాలయ్య చాలా చిత్రాల్లో శివుని పాత్రలో నటించారు. ఈయన జగన్మాతతో పాటు భక్త కన్నప్ప తదితర చిత్రాల్లో మహాదేవుని పాత్రలో నటించారు. 6. రామకృష్ణ. సీనియర్ హీరో రామకృష్ణ ఎన్టీఆర్ హీరోగా నటించిన మాయామశ్చింద్ర సినిమాలో పరమశివుడి పాత్రలో మెప్పించారు. 7. రంగనాథ్. కృష్ణ హీరోగా నటించిన ఏకలవ్య చిత్రంలో రంగనాథ్ మహాదేవుని వేషంలో నటించారు. 8. చిరంజీవి. రాఘవేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీ మంజునాథలో చిరంజీవి పరమశివుడి వేషంలో మెప్పించారు. అంతకుముందు చిరంజీవి ఆపద్బాంధవుడు, పార్వతీ పరమేశ్వరుడు చిత్రంలో కాసేపు శివుడి వేషంలో కనిపించారు. 9. బాలకృష్ణ. జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామ కళ్యాణం సినిమాలో ఎంత నేర్చినా ఎంత చూసినా అనే పాటలో శివుడిగా కాసేపు కనిపించారు. 10. నాగార్జున. నాగార్జున అక్కినేని కూడా భార్గవి దర్శకత్వంలో తెరకెక్కిన జగద్గురు ఆదిశంకర చిత్రంలో నాగార్జున శివుడి మరో రూపమైన చండాలుడు పాత్రలో కాసేపు కనిపించారు. 11. సుమన్. సుమన్ కూడా శ్రీ సత్యనారాయణ మహత్యం సినిమాలో సత్యనారాయణ స్వామితో పాటు శివుడిగా, బ్రహ్మగా నటించారు. 12. ప్రకాష్ రాజ్. ఢమరుకం సినిమాలో ప్రకాష్ రాజ్ శివుడి పాత్రలో ఒదిగిపోయారు. ఈ సినిమాలో నాగార్జున, అనుష్క శెట్టి హీరోయిన్లుగా నటించారు. 13. రాజనాల. టాలీవుడ్లో ఒకనాటి విలన్ రాజనాల, ఉషాపరిణయం వంటి 1-2 సినిమాల్లో పరమశివుడిగా మెప్పించారు. 14. రావు గోపాలరావు. తెలుగులో ఒకప్పుడు విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రావు గోపాలరావు మా ఊళ్ళో మహాశివుడు సినిమాలో మహాశివుడిగా మెప్పించారు. 15. నాగభూషణం. తెలుగులో వైవిధ్య నటుడిగా పేరు తెచ్చుకున్న నాగభూషణం భూకైలాస్, ఉమాసుందరి, నాగుల చవితి సినిమాల్లో శంకరుడిగా నటించారు.